అంబేద్కర్ యొక్క ఆశయ సాధనకు అన్ని సామాజిక వర్గాలకు చెందిన యువతీ యువకులందరూ ముందుకు సాగాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అలాగే పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ అయిన ముద్రగడ గిరిబాబులు హితవు పలికారు. కాకినాడ జిల్లా మండల కేంద్రం కిర్లంపూర్లో స్థానిక దళితపేటలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి స్థానిక యువతను ఉద్దేశించి ప్రసంగించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకల్ని గ్రామస్తులు దళిత సంఘాల నాయకులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కిర్లంపూడి గ్రామంలో ఉన్న స్థానిక హరిజనపేటలో నెలకొల్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో పాటుగా ఆయన తనయుడైన ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబులు వీచేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు అర్పిస్తూ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ యువత సిద్ధం చేసిన బర్త్డే కేక్ ను ముద్రగడ చేతుల మీదుగా కేక్ కట్ చేసి అక్కడున్న వారందరిచే ఆయన తినిపించారు. ఈ సందర్భంగా భారత జాతికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మాజీ మంత్రి వివరించారు. అలాగే దళిత నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ వంటి మహనీయుడు రచించిన రాజ్యాంగం వల్లే అణగారిపోతున్న తామంతా ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుందని వారు గుర్తు చేశారు. ముద్రగడ వంటి మహోన్నతులు తమ ప్రాంతంలో జన్మించడం తమందరి అదృష్టంగా భావిస్తున్నామని అంబేద్కర్ యూత్ సభ్యులు కీర్తించారు. ఈ కార్యక్రమంలో ముద్రగడ అనుచరులు, గ్రామ నాయకులు, అంబేద్కర్ అలాగే జేపీఎం యూత్ సభ్యులు, దళిత నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి ముందుగా అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే మాకు ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పూజ్యులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఆహ్వానించిన వెంటనే మాకు మరి మీ అందరి కోసం నేను వస్తాను, ఆయన దేవుడు అంటే వాడు, మీ అందరి కోసం ఆయన చేసినటువంటి త్యాగాల్ని మీరు గుర్తెట్టుకుని మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా సంతోషిస్తున్నామని సార్ అనడం జరిగింది. ఆ మాట ప్రకారంగా ఈరోజు జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి మా పూజ్యులు ముద్రగడ పద్మనాభం గారికి ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు తెలియపరుస్తున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. అలాగే దేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఈ రోజున యావత్ ప్రపంచం కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. ఆయన కొనియడం మేము ఎంతో గర్విస్తున్నాం. మా నాయకుడు అనే కాకుండా ప్రపంచంలో ప్రజలందరికీ కూడా నాయకుడిగా నిలబడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి నాయకులకు, అలాగే మరి దళిత నాయకులకు, రాజకీయ నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా మరి మా అంబేద్కర్ యూత్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియపరచుకుంటున్నాం.